హిందువులు అనే మాట మాట్లాడే ముందు మీ క్రిస్టియానిటీలోనే మీకు సరిగ్గా లేదు కదా? అవును సార్, లేదు సార్. మరి మీరు లేనప్పుడు హిందువులు ఏంటి లేకపోతే ముస్లింలు ఏంటి ఎవరైనా మాట్లాడతారండి. సార్ అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ ప్రచారాల వల్ల అదే తప్పు, అదే తప్పు. ఆ ప్రచారం చేసింది కూడా మీ పాస్టర్లా అని మీరు చెప్పడం జరిగింది. చెప్పాను సార్. ఓకే, అది ఎందుకు వచ్చిందంటే అది మొదలు ఏంటంటే ముందు హిందూస్ వల్ల అయింది సార్. ఇప్పుడు మొదలు దీనివల్ల దీనికి వచ్చేసింది సార్. ఇది ఎప్పుడు కూడా మనం ఒకరిని పాయింట్అవుట్ చేసే ముందు చాలాసేపు ఆలోచించుకుని చేయాలండి. అవును సార్. హిందూస్ అనే మాట మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు. వాళ్ళు ఏమని ఎద్దేవా చేస్తున్నారు? మీ పాస్టర్లు, మీ క్రైస్తవుల్లోనే ఉన్నటువంటి ఈ పాస్టర్లు ఒకరికొకరికి పడక మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మతాలు మారండి, మా దేవుడిని నమ్మని మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరు వేరేగా వెళ్తున్నారు. లేదు సార్, లేదు సార్. వాళ్ళు ఇప్పుడు ముందు హిందువులే వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు సార్. సరే, నాకు ఒకటి చెప్పండి. ఓకే సార్. ఏం మాట్లాడారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రీసెంట్గా ఒక అతను ఏమని చేసినంటే, ఒక అబ్బాయి మొన్నటిదాకా క్రిస్టియన్స్కి ఉండు సార్, క్రిస్టియన్గా ఉండు, మంచి సాంగ్స్ పాడటం కానీ లేదా అంటే మంచిగా దేవుళ్ళలో మంచిగా ఉండు. బట్ ఏమైందంటే సడన్లీ చేంజ్ ఏమైంది, ఒక్కసారి హిందువులు అంటే శివశక్తిలో కానీ అందులోకి వెళ్ళిపోయింది సార్. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏమని చెప్తున్నంటే, బైబిల్లో నాకు ఎక్కడ స్వేచ్ఛ లేదు, నేను మొత్తం బైబిల్ మొత్తం చదివినా, నాకు స్వేచ్ఛ లేదు కాబట్టి నేను మతం మారుతున్నా అని చెప్పింది. బైబిల్లో ఏ విధంగా స్వేచ్ఛ ఉందో మీరు చెప్పండి. పక్కా చెప్తున్నా సార్, నేను రిఫరెన్స్ సహా చెప్తా. ఆది కాండంలో ఉంది సార్, 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. దేవుడు ఏమని చెప్తాడంటే, మీరు దేవుడు అన్నిటిని పుట్టిస్తాడు. మొదటి రోజు వెలుగును పుట్టిస్తాడు, 2వ రోజు జలాలని పుట్టిస్తాడు సార్, 3వ రోజు భూమి సముద్రాలు పుట్టిస్తాడు, 4వ రోజు సూర్యులు చంద్రులు నక్షత్రాలు పుట్టిస్తాడు, 5వ రోజు జలరాశులను అవి పుట్టిస్తాడు సార్, 6వ రోజు జంతువుల్ని, తర్వాత మానవుని అంటే ఆదామావని పుట్టిస్తాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే ఆదామావకి, మీరు వీళ్ళన్నీ పుట్టించిన కదా, మీరు ఎంజాయ్ చేయండి, మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పారు. అక్కడనే చెప్పేసింది సార్, మీరు ఏదైనా చేయండి, మీరు ఈ భూమి చేసినా సేద్యపరచుకోండి, తినండి, తాగండి, జంతువులు తినండి, జలరాశులను తినండి అని చెప్తాడు. అంత స్వేచ్ఛ ఇచ్చినాక ఇంకా స్వేచ్ఛ లేదని అంటే అట్ట సార్. 99% ఇచ్చింది, 1% ఏంటంటే ఒక పండు తినొద్దని చెప్పేసిండు. ఆ పండు కాడ దానికాడ ఇప్పుడు కొట్లాట అవుతుంది సార్. అది దానివల్ల స్వేచ్ఛ లేదంటారు జనాలు. ఓకే, అది ఇప్పుడు